నేను నడవలేని స్థితిలో గురువుగారి దగ్గరికి ఇట్లా నా తల్లిదండ్రుల చేతిలో ఎత్తుకొని గురువుగారి ముందు కూర్చోబెట్టారు. ఆయనకి నమస్కరించడానికి కూడా నా చేతుల్లో గానీ, కాళ్ళలో గానీ ఎటువంటి కదలిక లేని సిట్యుయేషన్ అప్పుడు. నేను యోగా దగ్గర వెళ్ళేటప్పుడు. సో, అప్పుడు వాళ్ళు గురువుగారు, గురువమ్మ గారు ఇద్దరు కూడా వాళ్ళు చక్కగా నాకు వాళ్ళే ఒక బొమ్మను ఆడించినట్టుగా రకరకాల ఎక్సర్‌సైజ్‌లు చేయించుకుంటూ రకరకాల సాధనాల ద్వారా వితిన్ 3 మంత్స్‌లో నేను నడవగలిగేటువంటి స్థితికి వాళ్ళు నన్ను తీసుకొచ్చారు. ఆ విధంగా నేను వాళ్ళ దగ్గరే కొంతకాలం ఉండి పూర్తి స్థాయి యోగాని నేర్చుకోవడం జరిగింది. ఆ తరువాత నేను మరలా నా ఒక విద్యాభ్యాసం కొనసాగింపు కోసం నేను కాకినాడ వచ్చే ముందు గురువుగారిని అడిగాను. మీరు ఇన్నాళ్ళ పాటు సుమారు 6 మాసాల పాటు నాకు ఈ యొక్క యోగ శిక్షణ ఇచ్చి అసలు లేవలేని, నడవలేని స్థితి నుండి నన్ను నడిచేటట్టుగా చేసి మరలా నేను చదువుకోవడానికి ఉపయోగపడే రీతిలో నా శరీరాన్ని తయారు చేశారు. మీకు గురుదక్షిణగా ఏమిమ్మంటారు చెప్తే నేను ఆ ఒక ఫీజు పే చేస్తాను అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఒకే ఒక మాట అన్నారండి. ఆ ఇద్దరు గురువుగారు అండ్ గురువమ్మ గారు. యోగా చేయాలంటే యోగ్యత ఉండాలి. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లనే నువ్వు ఇందులోకి ప్రవేశించావు. మేము చేసింది ఏమీ లేదు. కాబట్టి మా ద్వారా అది నీకు నేర్పించేటువంటి పరిస్థితి భగవంతుడు కల్పించాడు. తప్ప మేము చేసింది ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి నువ్వు ఏదైనా మాకు గురుదక్షిణ ఇవ్వాలి అనుకుంటే అది కేవలం ఈ యోగ విద్యని ఎప్పటికీ విడిచిపెట్టనని మాకు మాటివ్వు. 2 నువ్వు నేర్చుకున్నటువంటి ఈ యోగాన్ని వీలైతే నలుగురికి నేర్పిస్తానని మాటివ్వు అన్నారు. సో, ఆ విధంగా ఆ 2 పదాలు కూడా నా మనసులో చాలా బలంగా నాటుకుపోయాయండి.